హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, రామసేతు నిర్మాణం ప్రారంభమైంది. అదే సమయంలో శ్రీరాముడు మహాదేవుని గురించి తపోధ్యాన సాధనలో నిమగ్నమయ్యాడు. హనుమ కూడా తన యొక్క ధ్యాన సాధనలో నిమగ్నమయ్యాడు. ఈ సమయంలో కంబన్ ముని వివరించిన ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ మనం చర్చించుకుందాం. రాముడు పెద్ద శివలింగాన్ని తయారు చేసుకుని దాని ముందు ఆ పూజా వేదిక దగ్గర కూర్చుని 5 రోజుల పాటు అటు రామసేతు నిర్మాణం జరుగుతుంటే ఇటు రాముడు అటు హనుమంతుడు కూడా తమ తమ సాధనలో నిమగ్నమై తమ శక్తిని ఏకీకృతం చేసుకోవడం ప్రారంభించారు. 5వ రోజు మధ్యాహ్న కాలంలో లక్ష్మణుడు వారిద్దరికీ కూడా ఆహారాన్ని సమకూరుస్తూ ఉంటే జాంబవంతుడు రాముని దగ్గరికి వచ్చి, రామ, ఈ రోజుతో రామసేతు నిర్మాణం పూర్తవుతుంది. రేపు మనం లంకా రాజ్యంలో అడుగు పెట్టవచ్చు అని చెప్తాడు. దానికి శ్రీరాముడు ఏమంటాడంటే, 5 రోజులు తపోదీక్షతో మహాదేవుడిని అర్చించుకున్నాము. ఇప్పుడు బ్రహ్మజ్ఞాని అయినటువంటి పరమ శివభక్తుడైనటువంటి మహాత్ముడి ఆశీస్సులు తీసుకుని పూజను పూర్తి చేసి ఆశీస్సులు తీసుకున్న తర్వాత మనం అటు లంకలో ప్రవేశించడానికి వీలవుతుంది అని చెప్పి రాముడు అంటాడు. ఎందుకంటే మహాదేవుని యొక్క పూజను 5 రోజులుగా తపోదీక్షలో చేస్తున్నటువంటి శ్రీరామునికి ఉత్తమ కుల సంజాతుడు, బ్రహ్మజ్ఞాని, పరమ శివభక్తుడు అయినటువంటి మహాత్ముని ఆశీస్సులు పొందినప్పుడే ఈ పూజ సంపూర్ణం అవుతుంది. దానికి ఏర్పాట్లు చూడమంటాడు జాంబవంతుడిని. అలాంటి మహాత్ములు ఈ ప్రాంతంలో ఎవరున్నారా అని చెప్పి జాంబవంతుడు ఆలోచించి, రామ, అటువంటి మహాత్ముడిని చూస్తాను, నీవు అంగీకరిస్తే ఆయన్ని వెళ్ళి నేను అడుగుతాను అని చెప్పేసి జాంబవంతుడు అంటాడు. అలాంటి మహావ్యక్తి దొరికి ఆయన అంగీకరిస్తే నాకు సమ్మతమే అంటాడు శ్రీరాముడు. అప్పుడు జాంబవంతుడు దశాననుని భవనం ముందుకు పెడతాడు. దశానుని భవనం ముందుకు వెళ్ళినప్పటికి అక్కడ ఉన్నటువంటి భటులు ఈయన్ని గౌరవంగా దశగ్రీవుని ముందుకి తీసుకువెడతారు. దశగ్రీవుడు జాంబవంతుడికి నమస్కరించి, బ్రహ్మ మానస పుత్రులు మీరు మా తాతగారితో సమానులు, మీకు నేను ఏం సేవ చేయగలను విన్నవించండి అని చెప్పేసి అడుగుతాడు. దానికి జాంబవంతుడు ఏమంటాడంటే, నా యజమానులు మహాదేవుని పూజ సంకల్పించారు, దానికి ఉత్తమ కుల సంజాతుడైనటువంటి బ్రహ్మజ్ఞాని పరమ శివభక్తుడు యొక్క బ్రహ్మగా ఉండాలి, అందుకోసం నీ సహాయం కోసం వచ్చానంటాడు. తాత, నీ యజమానులు
అయోధ్య రాకుమారులైన తాపసులేనా అని అడుగుతాడు దశగ్రీవుడు. అవునంటాడు జాంబవంతుడు. లంకపై విజయం కోసమేనా వారు ఈ పూజ చేస్తున్నది అని అడుగుతాడు రావణ బ్రహ్మ. అవును అంటాడు జాంబవంతుడు. సరే అయితే తప్పకుండా వస్తాను, అయితే ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారు అని అడుగుతాడు. బ్రహ్మగా ముహూర్తం కూడా నీవే నిర్ణయించాలంటాడు జాంబవంతుడు. ఇంకా దానితో దశకంఠుడు చూసి రేపు ప్రాతకాలంలో ఈ పూజ నిర్విఘ్నంగా జరిగిందంటే వారి సకల కోరికలు కూడా తీరతాయి అని చెప్తాడు దశాననుడు. సంభారాలు ఏం కావాలి అని చెప్పి జాంబవంతుడు కోరతాడు. యజమాని వనవాసి అయితే సంభారాలు కూడా బ్రహ్మే ఏర్పాటు చేస్తాడు. నేను రేపు ప్రాంతకాలంలో సంభారాలన్నీ తీసుకుని అక్కడికి మీ దగ్గరకు వస్తాను, నీ యజమానుల్ని సిద్ధంగా ఉండమని చెప్పు అని దశగ్రీవుడు అంటాడు. జాంబవంతుడు దశాననుని ఆశీర్వదించి తిన్నగా రాముని దగ్గరికి వెళ్ళి విషయం అంతా వివరించి చెప్తాడు. ఇక్కడ అనురాధ ఉరివేళ్లను అశోకవనానికి పంపి రేపు ప్రాంతకాలంలోనే రాముని పూజకు వెళ్ళవలసి ఉందని, శుచి అయి సిద్ధంగా ఉండమని కబురు పంపుతారు. ఆ మరునాడు ప్రాతకాలంలోనే దశాననుడు సీతను, త్రిజట, సుజట రాక్షస కన్యలను, సంభారాలను తీసుకొని పుష్పక విమానంలో రాముని పూజా వేదిక దగ్గరకు వెడతాడు. త్రిజట, సుజట ఆ సంభారాలను శివలింగం ఉన్న పూజా వేదిక దగ్గర ఉంచి వారు పుష్పక విమానం దగ్గర కూర్చుంటారు. దశాననుడిని ఆహ్వానించినటువంటి జాంబవంత, హనుమంత, రామలక్ష్మణులు ఆయన్ని గౌరవంగా బ్రహ్మస్థానంలో కూర్చోబెడతారు. అప్పుడు రావణ బ్రహ్మ, యజమాని వివాహితుడా, అయితే భార్య అతని పక్కన కూర్చోవాలి అని చెప్తాడు. జాంబవంతుడు ఆ అవకాశం లేదు దశానన అంటారు. దాన్ని కూడా బ్రహ్మే ఏర్పాటు చేస్తాడు అని చెప్పి రాక్షస కన్యలకు సైగ చేయగా వాళ్ళు సీతను తీసుకొచ్చి అక్కడ రాముని పక్కన కూర్చోబెడతారు. ఆ దృశ్యాన్ని చూసి దశాననుడు మహానందపడిపోతాడు. ఎందుకంటే తనను అందరూ చేదరించుకుంటున్న సహజ దేవతగా భావించేటటువంటి కన్యాకుమారి రావణునికి అనేక రకాలుగా మనశ్శాంతిని చేకూర్చింది. ఆ సహజ దేవత అయినటువంటి వేదవతి కూతురే సీత. ఆ సమయంలో, ఆ పూజా సమయంలో దగ్గర ఉండి పూజ జరిపించి సీతారాములను ఆశీర్వదించవలసినటువంటి వేదవతి, యజువు ఈనాడు లేరు. అందుకని ఆ అదృష్టం తనకు దక్కినందుకు నా సహచరి అయినటువంటి ఆమెకు నేను ఇంతకన్నా ఎలా రుణం తీర్చుకోగలను అనేటటువంటి ఆనందంతో ఉంటాడు దశాననుడు. పూజ నిర్విఘ్నంగా సాగుతుంది. పూజ అంతా పూర్తయిన తర్వాత వాళ్ళ కోరికలు తీరాలని దశాననుడు బ్రహ్మగా వారికి అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తే అప్పుడు రాముడు అంటాడు,
మీరు మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించారు. బ్రహ్మజ్ఞానిగా ఉన్న మీకు దక్షిణ ఏమిమ్మంటారు అని చెప్పి అడుగుతాడు. త్రిలోకాధిపతి అయినటువంటి దశాననుడికి వనవాసి దక్షిణ ఏమిస్తాడు? ఏమీ అక్కర్లేదు, నేను సంతృప్తి చెందాను. ఈ విష్ణువు అర్హత సాధించినటువంటి ఆదర్శ దంపతులకు వారి కోరిక తీరేటట్టుగా ఈ పూజను నేను నిర్వహించగలిగాను. దానికి బ్రహ్మగా ఉండడమే నాకు గొప్ప దక్షిణ. నేను చాలా ఆనందిస్తున్నాను, నాకు ఏ దక్షిణ అక్కర్లేదు అంటాడు. కానీ రాముడు ఏమంటాడంటే, మహాత్మా నిజమే, అయితే బ్రహ్మవేత్తలను సత్కరించుకోవడం రఘువంశీయుల యొక్క ఆచారము. అందుచేత అలా కనుక దక్షిణ ఇవ్వకుండా ఉంటే ఈ పూజ ఫలించదు. అందుచేత మీరు తప్పనిసరిగా ఏదో ఒక దక్షిణ కోరుకోవలసి ఉంటుందంటాడు. అలా అయితే మీరు నాకు చేయు నమస్కారమే నాకు దక్షిణ, అంతకన్నా వేరే ఏం అక్కర్లేదు. మీరు అన్నీ కూడా మీ కోరికలన్నీ తీరి విజయాన్ని సాధిస్తారని చెప్పేసి దశానుడు ఆశీర్వదించడం, సీతారామ లక్ష్మణులు రాముని యొక్క బ్రహ్మగా వచ్చిన రావణ బ్రహ్మకు నమస్కారం చేయడంతో ఆ కథ సుఖాంతమవుతుంది. కంబన్ముని దశానుడిని గొప్ప బ్రహ్మవేత్తగా, మహా అద్భుతమైనటువంటి గుణ సంపన్నుగా తీర్చిదిద్దారు. ఇటువంటి అనేక రామాయణాల్లో ఉన్నటువంటి విషయాలను స్వామి సత్యార్థ రామాయణంలో సేకరించి ఉంచడం జరిగింది. హరి ఓం.